గైస్ ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ ఫ్యూ డేస్లో వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ఇంతకుముందు కొన్ని బీటాలో ఉండేవి, ఇప్పుడు స్టేబుల్ కూడా వచ్చేసాయి. సో ఒకసారి చెక్ చేసి చూడండి మీకు ఈ ఫీచర్స్ ఏమైనా వచ్చాయా లేదని. అలాగే అప్కమింగ్ లేటెస్ట్ ఫీచర్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ ఫీచర్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఇంత ముందులా కాకుండా ఇప్పుడు 2 బటన్స్ కనిపిస్తాయి. మీకు మ్యూట్ బటన్ ఇంకా ప్లే అండ్ పాజ్ బటన్ ఇక్కడే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వీడియో మ్యూట్ లేదా అన్మ్యూట్ చేయొచ్చు. అలాగే ప్లే లేదా పాజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫీచర్ వచ్చిందో లేదా చెక్ చేసి చూడండి. ఇలా వచ్చినట్టయితే మీకు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం మరింత ఈజీగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫీచర్ కోసం ఈ వీడియోకి సంబంధించిన ఆడియోని ఒకసారి ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత ఒక యాక్షన్ కూడా పెర్ఫామ్ చేస్తాను. అది ఒకసారి చూడండి. తర్వాత ఏం జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ నేను వాల్యూమ్ పెంచుతున్నాను. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను. కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి స్పీడ్స్ లేవు కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ చూపించలేదు. సో కొత్తగా మీరు యాడ్ చేద్దాం మాత్రం యాడ్ ఎక్స్ప్రెస్ ట్యాప్ చేస్తుంది. తర్వాత మీరు ఖర్చు పెట్టిన అమౌంట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా 2 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే సెకండ్ షార్ట్ లో మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఎక్స్పెన్స్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసారు కదా, నేను వీడియో ప్లే అయ్యేటప్పుడు ఈ సైడ్లో లేదా ఈ సైడ్లో గనక లాంగ్ ప్రెస్ ఉంచినట్టయితే మనకి వీడియో 2x స్పీడ్లో ప్లే అవుతుంది. సో ఇంత ముందులో మీరు స్లోగా చూడవలసిన అవసరం అయితే లేదు. వీడియోస్ మీరు జస్ట్ ట్యాప్ చేసి పట్టుకున్నట్టయితే వీడియో 2x స్పీడ్లో ప్లే అవుతుంది. కాబట్టి మీకు బోరింగ్గా ఉన్న వీడియో పార్ట్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఫీచర్ కోసం నేను ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి కొత్తగా ఇక్కడ వాట్సాప్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే వాట్సాప్ స్టేటస్ లోకి లింక్ వెళ్ళకుండా స్ట్రైట్ అవే వీడియో వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వీడియో వచ్చేస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే క్యాప్షన్ యాడ్ చేసి సెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు సపరేట్గా వీడియో డౌన్లోడ్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచే స్టేటస్లో పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక ఫీచర్ కూడా ఇక్కడ షేర్ బటన్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ టు స్టోరీ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ ఇంత ముందులానే వస్తుంది. బట్ ఇక్కడ స్టిక్కర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి ఇప్పుడు వాట్సాప్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే కనెక్ట్ వాట్సాప్ బిజినెస్ అని కూడా వస్తుంది అనమాట. సో మీరు వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నట్టయితే అది మీరు ఇక్కడ కనెక్ట్ చేసి స్ట్రైట్ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన అప్డేట్స్ వాట్సాప్ లో కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫీచర్ కోసం నేను ఒక చార్ట్ ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ ఇమేజ్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ హెచ్డి అని కూడా కనిపిస్తుంది. సో మీరు ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసినట్టయితే దాన్ని ఇప్పుడు హెచ్డీలో కూడా పంపించుకునే అవకాశం ఉంది. రిజల్యూషన్ అది బాగా తగ్గిపోకుండా కొంచెం ఎక్కువ క్లారిటీతో పంపించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే కొన్ని కొత్త ఫీచర్స్ రావడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. ఇంకా మంచి ఫీచర్స్ వచ్చినట్టయితే అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ ఫీచర్స్ గురించి అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే అప్కమింగ్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి.